మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్. మరి టేస్టీ 3 వెరైటీస్ చూసేసాం కదండి. జస్ట్ మినిట్ లో రాజు గారు ఏం చేస్తారు ఆయన అడిగి తెలుసుకుందామా? రాజు గారు చక్కగా ఫస్ట్ ఏమో మంచి మేతి మష్రూమ్ చేశారు. ఓకే. మీ చేతి వంటల్లో పార్టిసిపెంట్స్ కూడా ఇద్దరు సూపర్ వెరైటీస్ చేసేసారు. ఓకే. ఇంకా లాస్ట్ ఫైనల్ అండ్ అందరి ఫేవరెట్ అఫ్ కోర్స్ నాకు కూడా. సో ఏం చేస్తున్నారు మరి జస్ట్ మినిట్ లో ఈ రోజు? సో అందరికి ఫేవరెట్ అన్నారు కాబట్టి సో ఈ సీజనల్ తగ్గట్టుగా కొంచెం చల్లగా ఉంటుంది. సో అలాంటి టైంలో కొంచెం వేడిగా ఏదన్నా తింటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. సో ఇప్పుడు మనకు స్వీట్ కార్న్ చాలా అన్ని ప్లేసెస్ లో కూడా ఈజీగానే మనకు దొరుకుతుంది. సో స్వీట్ కార్న్ ని బేస్ చేసుకుని నేను కొంచెం చట్పటాగా చట్పటా స్వీట్ కార్న్ చట్పటా కార్న్ అనుకోండి. చట్పటా కార్న్. yes. వావ్. సో కార్న్ అంటే కూడా అందరికి బాగా ఇష్టం. yes. సో దాన్ని కొద్దిగా చట్పట్ ఫ్లేవర్ లో అన్నమాట ఈరోజు. అవునండి, కొంచెం వేడిగా కొంచెం ఆ చట్పటాగా ఉంటే చాలా బాగుంటుంది. ఓకే మరి చట్పటా కార్న్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చట్పట్ కార్న్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన స్వీట్ కార్న్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన టొమాటో 1, జీలకర్ర 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, సన్నకార పూస కొద్దిగా, వెన్న 2 టేబుల్ స్పూన్లు. ఓకే మరి చట్పట్ కార్న్ తయారీ విధానం చూసేద్దామా? రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. ఓకే, చాలా ఫాస్ట్ గా అయిపోతుందండి. ఓకే. కొంచెం వెన్న యాడ్ చేస్తున్నాం. సో నూనెతో కాకుండా అంటే అందుబాటులో ఉంటే కొంచెం ఇలా వెన్నతో చేసుకుంటే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. అంటే స్వీట్ కార్న్ కాంబినేషన్ లో బాగుంటుంది. కొద్దిగా జీలకర్ర, సో దీంట్లోనే ఉల్లిపాయ ముక్కలు. సో ఇది ఒక చాట్ టైప్ లాగా అన్నమాట. అవునండి. ఓకే. సో పచ్చిమిరపకాయలు. సో మనం కొంచెం చట్పటాగా తీసుకుంటున్నాం కదా, కొంచెం పచ్చిగానే ఉంటే బాగుంటాయి. సో కొద్దిగా ఈ వెన్న ఫ్లేవర్ కొంచెం వీటికి కూడా వస్తేనే బాగుంటుంది. అందుకోసం కొంచెం వేయిస్తున్నానండి. ఇది కొద్దిగా వేగిన తర్వాత మనం ఉడికించుకున్న స్వీట్ కార్న్. మామూలుగా ఇంకా వేరే వెజిటేబుల్స్ కానీ ఏమి కాంబినేషన్ ఎక్కడ ఓన్లీ కార్న్ తో మనం ఇలా చేసుకుంటే బాగుంటుంది. అవునండి. ఒట్టి కార్న్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా చాలా మంది, ప్లెయిన్ గా తినడానికి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అది కూడా. సో ఇలా చేసుకోవచ్చు. రెగ్యులర్ గా ఏంటంటే మామూలుగా మనం కొంచెం సాల్ట్ పెప్పర్ అలా చేసుకుంటారు, లేదా కండపల్లంగా కొంచెం ఉడికించేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని అలా తింటారు. కొంచెం ఇలా చట్పటాగా కూడా ఉంటే బాగుంటుంది. సో కొద్దిగా వెన్నలో ఇవి కూడా కొంచెం వేగితే ఫ్లేవర్ బాగుంటుంది కదా. ఎస్ అండి. ఓకే. సో రాజుగా చక్కగా కార్న్ అలా వేయించుతూ ఉంటారు. ఈలోగా మనం చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. కొద్దిగా గ్లిజరిన్, రోజ్ వాటర్ 2 సమపాళ్లలో తీసుకుని ముఖానికంతా కూడా ముందు రోజు రాత్రి అప్లై చేసుకుని మరుసటి రోజు మార్నింగ్ లేసి వాష్ చేసుకుని మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. ఇలా కొద్ది రోజుల పాటు చేస్తూ ఉన్నట్లయితే చేంజ్ అనేది మీకే తెలుస్తుంది. అంటే ముఖం మీద ఉన్నటువంటి మచ్చలు, ట్యాన్ అంతా కూడా పోయి స్కిన్ ఆరోగ్యంగా తయారవుతుంది, హెల్దీగా ఉంటుంది. అలాగే స్కిన్ టోన్ కూడా, చర్మపు రంగు కూడా మెరుగవుతుంది. సో ఫాస్ట్ గా చిట్కా చూసేసారు కదా. ఇక్కడ చక్కగా కార్న్ కూడా వేగిపోయింది ఆల్మోస్ట్. సో టమాటా ముక్కలండి, అలాగే సరిపడా ఉప్పు. ఓకే. సో బేసిక్ గా కొంచెం ఆ వెన్న ఫ్లేవర్ లో ఇవన్నీ అట్లా ఒక్కసారి టాస్ చేసుకుంటే మనకి కాస్త టేస్టీగా అవుతుంది. కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్, మరి ఉట్టి రాగా కాకుండా కొంచెం ఆ కుక్ అయిన ఇది కూడా వస్తుంది. అవునండి. దీంట్లో కొద్దిగా జీలకర్ర పొడి. ఓకే. కొద్దిగా చాట్ మసాలా. సో ఇక్కడ స్టవ్ ఆపేస్తున్నానండి. ఓకే. సో దీంట్లో నిమ్మరసం, కలర్ఫుల్ గా ఉంది. గ్రీన్, కొంచెం అంటే క్యాప్సికమ్ కూడా వేసుకున్నా బానే ఉంటుంది. సన్నగా చాప్ చేసేసి. సో కొద్దిగా కొత్తిమీర. ఓకే.
ఫైనల్ గా ఒకసారి టాస్ చేసుకుని సర్వ్ చేసుకోవడం. చాలా చాలా ఈజీ. పప్పు ఇలాంటివి చక్కగా అలా చేసుకుని వేడివేడిగా తినేస్తే వర్షాకాలమైనా చలికాలమైనా ఎప్పుడైనా కూడా బాగుంటుంది. సో అలా అంటే ఒకవేళ వరండా టైప్ లో ఉంటే, వర్షం పడుతూ ఉంటే చైర్ వేసుకొని కూర్చొని హాయిగా కొద్దిగా వర్షం జల్లు అలా అలా మరుగులు పడుతున్నప్పుడు ఇలాంటి వేడి వేడిగా ఏమైనా తింటే ఒక సినిమాటిక్ లెవెల్లో ఆలోచించాం కదా మనము. Yes. అంటే ఉన్న వాళ్ళకి కొంచెం ఐడియా కూడా ఇచ్చాం. ఆ ఫెసిలిటీ ఉన్న వాళ్ళకి కొంచెం ఐడియా వస్తే వాళ్ళు కూడా ఇలాంటి డిష్ ప్లాన్ చేసుకున్నప్పుడు హ్యాపీగా అలాంటి లొకేషన్ లో కూడా వెళ్ళిపోతారు కదా. అవును. కారపూస అండి. ఓకే ఓకే, చట్పటా కార్న్ రెడీ అండి. వావ్, సో వేడి వేడిగా చట్పటా కార్న్ రెడీ అయిపోయింది. ఫాస్ట్ గా కార్వింగ్ చూసేసిన తర్వాత ఫాస్ట్ గా మేము టేస్ట్ చూసేస్తాము. సో రాజు గారు, కార్వింగ్ ఏంటి? జస్ట్ ప్లేట్ గార్నిష్ చేస్తున్నానండి. ఓకే, దేంతో? జుకినీ. సో దీన్ని హాఫ్ గా కట్ చేస్తున్నాను. ఓకే, సో అన్ని స్లైసెస్ లా చేసేసుకోవాలి. సో దీంతోనే ఫ్లవర్ చేస్తున్నాను. ఓకే, ప్లేట్ ఇస్తారా? సో కొంచెం ఇలా ఓవర్లాపింగ్ తో ఇటువైపు నుండి కూడా సేమ్ అలాగే. ఓకే, సో ఇలా మనం కీరాలో కూడా చేసుకోవచ్చు కదా? కీరాలో కూడా చేసుకోవచ్చు. కొంచెం అది కూడా వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్. అంటే ఈ జుక్నీలో కూడా పెట్టుకోవాలంటే మనకు ఆ కలర్ లో కూడా జుక్నీ దొరుకుతుంది, గ్రీన్ కలర్ లో. సో అది కూడా తెచ్చేసుకొని మనం చేసుకోవచ్చు. సో ఒకటి ఇలా ముందుకు పెట్టేస్తున్నాను. నచ్చింగ్ అంతా. ఎస్. సో చిన్నగా చాప్ చేసి కొంచెం రెడ్డిష్ కలర్ సైడ్ లోంచి ఆ ఫ్లవర్ పక్కన. బాగుంది. ఇటు నుంచి చూస్తుంటే ఇవేవో కాడలో ఆ కార్న్ అంతా ఒక పెద్ద పువ్వులా ఉంది. ఓకే ఓకే, చట్పటా కార్న్ రెడీ. ఓకే, మరి చట్పటా కార్న్ చాలా ఫాస్ట్ గా రెడీ అయిపోయింది కదా. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చట్పట్ కార్న్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో వెన్న వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉడికించిన స్వీట్ కార్న్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత జీలకర్ర పొడి, చాట్ మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై స్టవ్ ఆపి నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. ఆపై సన్నకార పూసతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చట్పట్ కార్న్ రెడీ. ఓకే, మరి వేడి వేడిగా చట్పటా కార్న్ రెడీగా ఉంది. నేను చక్కగా బౌల్ వేసుకుని మరి కూర్చున్నాను. సో నేను ప్లేట్ తీసేసుకున్నాను.
కొంచెం ఎక్కువ సేవ్ వేసుకొని చట్పటాగా ఆ బటర్ ఫ్లేవర్తో. బేసిక్గా ఏంటంటే ఇలాంటివి తినేటప్పుడు ఎక్కువ మాట్లాడకూడదు. నేను అదే చెప్దాం అనుకుంటున్నాను. కాన్సన్ట్రేషన్ అంతా తినే దాని మీద ఉండాలన్నమాట. బట్ వాళ్ళకి ఏదో క్లారిటీ ఇచ్చేసారు ఇవ్వాలి కాబట్టి చెప్తున్నాను. చాలా బాగుంది. అంటే బేసిక్గా మనం చాలా మటుకి స్వీట్ కార్న్ ఇలా బటర్లో టాస్ చేసింది, ఉప్పు మసాలా ఇలాంటివి బయట తింటూ ఉంటాం కదా. సో దానికి ఏంటంటే ఇది ఒక 4-5 మెట్లు ఎక్కువ అనమాట. అన్ని వెజిటేబుల్స్ పైనే ఉంది. చక్కగా వెజిటేబుల్స్ తో ఆనియన్, ఇది సేవ్, ఆ పచ్చిమిర్చి, చట్పటాగా చాట్ మసాలా ఇవన్నీ వేసుకోవడం మూలన ఏంటంటే కొంచెం టాసింగ్ చేసుకున్నాం కదా ప్యాన్ లో, కొంచెం లైట్ ఆ వేడి వేడిలో తింటే చాలా బాగుంది. సో చక్కగా ఎప్పుడు ప్లెయిన్ గా కాకుండా ఇలా కొన్ని ఫ్లేవర్స్ యాడ్ చేసుకుంటే మనకి ఈ కార్న్ ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. రెగ్యులర్ గా ఒకటే వెరైటీగా తిన్నా బోర్ కొట్టేస్తుంది కాబట్టి అప్పుడప్పుడు చక్కగా ఇలా చేసుకోవచ్చు. సో చాలా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ అండి. సో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఎన్టీఆర్ మసాలా వారి చిట్కా. కొన్నిసార్లు మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా చేసినా కూడా నూనె పొంగిపోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు నూనె వేడి చేసుకునేటప్పుడే అందులో కొద్దిగా చింతపండు కనుక వేసినట్లయితే నూనె పొంగకుండా ఉంటుంది. అలాగే ఈ ఫ్రైలు కూడా పూరి కానీ ఇంకా ఏవైనా కానీ నూనె ఎక్కువగా పీల్చుకోకుండా ఉంటాయి.